అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 24వ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలను అందుకుంటారు. ఆదాయం బాగుంటుంది, సన్నిహితుల సహకారం లభిస్తుంది, పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులను ఏర్పరచుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. నిరుద్యోగులకు లభించినటువంటి ఉన్నత అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు అందిన సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారం సజావుగా సాగిన ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగిన చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన అదేవిధంగా కీలక విషయాలలో రాణిస్తారు. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అవసరానికి ధనం లభిస్తుంది. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. కీలక వ్యవహారాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన అదేవిధంగా సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన ఖర్చులు తొలగిన స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. దైవ బలం అనుకూలిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలు తొలగిన దైవ బలం రక్షిస్తుంది. శుభ ఫలితాలు ఏర్పడిన సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు.